أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر صدق الله العلي العظيم. ఈ అల్ అస్ర్ అనే అధ్యాయం దివ్య ఖురాన్లో 103వ అధ్యాయం. ఇందులో మొత్తం 3 ఆయతులు అంటే 3 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కాలో అవతరించింది. ఇక ఈ అధ్యాయం యొక్క అనువాదం చూసినట్లయితే ఇది మొదటి అక్షరం, ఈ అధ్యాయంలో మొదటి అక్షరం వా ఉంది. సర్వసాధారణంగా అరబీ పదం లేదా అరబీ అక్షరం వాకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అవర్ మరియు ఎండ్, ఇది మనందరికీ తెలిసిన అర్థమే. ఇది కాక మరొక అర్థం వాకు ఉన్నది. అదేమనగా సాక్షిగా, ప్రమాణంగా, ఒట్టు అని. దాన్నే ఉర్దూలో మనం కసం హై అంటాం. అంటే ఒక అధ్యాయం యొక్క ప్రారంభమే వా అనే అక్షరంతో అవుతే అక్కడ వా అర్థాన్ని మరియుగా తీసుకోవద్దు, సాక్షిగా, సాక్ష్యంగా, ఒట్టు, ప్రమాణం, హసం ఇలా తీసుకోవాలి అన్నమాట. అంటే వాకు 2 అర్థాలు ఉన్నాయి. హసం అనే ఒక అర్థం, మరియు అంటే సాక్ష్యంగా, ప్రమాణంగా అని మరొక అర్థం మరియు అని. సరే, అస్సర్, వల్ అస్సర్, ఇది మొదటి వాక్యం. వల్ అస్సర్, అస్సర్ అంటే కాలం అని అర్థం. తెలుగులో కాలం అని, సమయం అని, ఉర్దూలో జమానా అని, వక్త్ అని అంటారు. వల్ అస్ర్ అంటే ఖసం హై జమానేకి, ఖసం హై జమానేకి. వా అంటే ఇక్కడ అర్థం ఖసం తీసుకోవాలి. ఇక 2వ వాక్యం ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, 4 పదాలు ఉన్నాయి. మొదటి పదం ఇన్న. ఇన్న అంటే నిస్సందేహంగా. ఉర్దూలో అయితే మనం బేషక్ ఇన్న అంటే. అల్ ఇన్సాన్, తర్వాత 2వ పదం అల్ ఇన్సాన్. ఇక్కడ ఇన్సాన్ అనేది ఏకవచనం. ఇన్సాన్ అంటే మనిషి, మానవుడు తెలుగులో. ఉర్దూలో అయితే ఇన్సాన్ అని అంటాం, ఇన్సాన్. అయితే ఈ ఇన్సాన్ అనే అరబీ పదానికి ప్లూరల్ నాస్. ఇది మనం కులౌజ్ రబ్బిన్ నాస్ లో నేర్చుకున్నాం. ఇన్సాన్ సింగులర్, నాస్ ప్లూరల్. ఇన్సాన్ అనే అరబీ పదానికి అర్థం మానవుడు, మనిషి, వెదర్ హీజ్ మేల్ ఆర్ ఫిమేల్. నాస్ అంటే ప్లూరల్. ఓకే, అయితే ఇన్సాన్ కి ముందు ఉన్నటువంటి అల్ గురించి ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు చెప్పవలసింది. అరబీలో ప్రతి పదానికి, ప్రతి నామవాచకానికి, నౌన్ కి ముందు అల్ అని వస్తుంటది. ఉదాహరణకి అల్హమ్దులిల్లా, హమ్దు అనే నౌన్ కి ముందు అల్ వచ్చింది, అల్ ఇన్సాన్ వచ్చింది. తర్వాత అల్ కౌసర్ అని వస్తుంది. ఇలా నౌన్ కి ముందు అల్ వస్తుంది. ఈ అల్ ఏంటిదంటే ఇంగ్లీష్ లో డెఫినైట్ ఆర్టికల్ దా తోటి మనం పోల్చవచ్చు. దా ఎలా అంటే మామూలుగా మ్యాన్ అంటే మనిషి, ద మ్యాన్ అంటే పూర్తి మానవ జాతి అని వస్తుంది, లేదా ఆ ప్రత్యేక మనిషి అని వస్తుంది. అలాగే కౌ అంటే ఆవు, ద కౌ అంటే పూర్తి ఆవుల జాతి, లేదా ఆ ప్రత్యేకమైన ఆ ప్రత్యేకమైన ఆవు అని వస్తుంది. ఇక్కడ కూడా అల్ ఇన్సాన్ అంటే పూర్తి మానవ జాతి అని అర్థం. అల్ ఇన్సాన్ అంటే ఆ ప్రత్యేక మానవుడు అని కూడా అర్థం. ఇక్కడ పూర్తి మానవ జాతి అని తీసుకోవాలి. ఇక్కడ అరబీలో అల్ అనే పదానికి అల్ అనేది డెఫినెట్ ఆర్టికల్ దా తోటి సమానం. ఓకే, అల్ ఇన్సాన్ అంటే పూర్తి మానవ జాతి. లఫీ
లఫీ తర్వాత పదం లా. లా అంటే ఇండీడ్ ఖచ్చితంగా అని ఒక అర్థం వస్తుంది. గతంలో మనం నేర్చుకున్నాం కోసం, కొరకు, ఫర్, లియే అని కూడా అర్థం కూడా వస్తుంది. లఫీ ఖుస్ర్. ఖుస్ర్ ఫీ అంటే మే, ఇన్ లోపల. ఫీ అనే అరబీ పదానికి అర్థం లోపల, ఇన్, మే అని వస్తుంది. ఖుస్ర్. ఖుస్ర్ అంటే నష్టం, ప్రమాదం, ఖసారా. ఉర్దూలో ఖసారా అంటాం. పూర్తి వాక్యం చూసినట్లయితే ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ అంటే నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. నిస్సందేహంగా మానవుడు భారీ నష్టంలో ఉన్నాడు. దాన్ని ఉర్దూలో బేషక్ ఇన్సాన్ ఖసారే మే హై. తర్వాత మూడవ వాక్యం చూసినట్లయితే ఇల్లల్లజీన ఆమను వఅమిలు స్సాలిహాతి వతవాసౌ బిల్ హక్ వతవాసౌ బిస్ సబ్ర్. ఇందులో దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పదాలు ఉన్నాయి. 9 పదాల్లో మొదటి పదం ఇల్లా. ఇల్లా అంటే తప్ప, ఎక్సెప్ట్. శివ. శివ అని ఉర్దూలో అంటాం. శివ అంటే ఉస్కే శివ అంటాం కదా, అతడు వాడి తప్ప అని. ఇల్లా అంటే తప్ప, ఎక్సెప్ట్. అల్లదీన. అల్లదీన ఈ రెండు కలిపితే ఇల్లల్లదీన అవుతుంది. అయితే ఇక్కడ అల్లదీన గురించి కూడా చెప్పాలి. అల్లది అనేది సింగులర్, అల్లదీన అనేది ప్లూరల్. అల్లది అంటే ఎవడైతే ఏకవచనం, అల్లదీన అంటే ఎవరైతే బహువచనం. ఇది అర్థం చేసుకోవాలి. ఇల్లల్లదీన అంటే వారు తప్ప ఎవరైతే. ఆమను. ఆమను అంటే ఈమాన్ లాయే, విశ్వసించారు. ఇల్లల్లదీన అంటే శివాయ ఉన్కే జో, వారు తప్ప ఎవరైతే అని వస్తుంది. ఆమను అంటే ఈమాన్ లాయే అంటే విశ్వసించారు, నమ్మారు. వ అంటే మరియు, అవర్, అండ్. అమిలు. అమిలు అంటే ఉన్హోనే అమల్ కియా. అమిలు అంటే జో అమల్ కరే, ఉన్హోనే అమల్ కియా. తెలుగులో చెప్పాలంటే ఎవరైతే ఆచరించారో. సాలిహాత్. సాలిహాత్ అంటే నేక్. నేక్ కామ్ అంటే పుణ్యకార్యాలు లేదా సత్కార్యాలు. అంటే వామిలు సాలిహాత్ అంటే మరియు ఎవరైతే సత్కార్యాలు చేస్తూ ఉంటారు. ఉర్దూలో చెప్పాలంటే ఆరు నూనె అమల్ కియే నేక్ అని వస్తుంది. ఆ తర్వాత వా అంటే మరియు, అండ్, ఆర్. తవాసౌ. తవాసౌ. తవాసౌ అంటే ఉర్దూలో ఏక్ దూసరే కో వసియత్ కి, ఏక్ దూసరే కో తలఖీన్ కి అంటే ఒకరికొకరు ఉపదేశించుకుంటారు, బోధించుకుంటారు. ఒకరికొకరు ఉపదేశించుకుంటారు, ఒకరికొకరు బోధించుకుంటారు. దాన్ని తవాసౌ అంటారు. బిల్ హక్ అంటే సత్య. తవాసౌ అంటే ఎవరైతే ఒకరికొకరు సత్యాన్ని ఉపదేశించుకుంటారు, ఉపదేశించుకోవటం, ఒకరికొకరు ఉపదేశించుకోవడం, బోధించుకోవడం. బిల్ హక్ అంటే సత్యాన్ని. తర్వాత వా తవాసౌ. తవాసౌ అంటే మళ్ళీ ఒకరికొకరు మరియు ఎవరైతే ఒకరికొకరు ఉపదేశించుకుంటారో, బోధించుకోవడం. బిస్సబర్. బిస్సబర్ అంటే సహనాన్ని. ఇక పూర్తి వాక్యం ఇల్లల్లజీన ఆమను వఅమిలు స్సాలిహాతి వతవాసౌ బిల్ హక్ వతవాసౌ బిస్ సబ్ర్. దాని తెలుగు అర్థం విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహన బోధ చేసుకునేవారు తప్ప. ఉర్దూలో చెప్పాలంటే सिवाय उन लोगों के जो ईमान लाए और उन्होंने नेक अमल किए और उन्होंने एक दूसरे को हक की वसीयत की और सबर की वसीयत की. अल्लाह ताला मనందరికీ చెప్పటం కంటే వినటం కంటే ఎక్కువ ఆశీర్వాదం ప్రసాదించాక. ఆఖిర్ దావనా అల్హమ్దులిల్లాహ్.